భగవద్గీతలోని 18 అధ్యాయం 51 నుండి 53 శ్లోకాలు. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్తసేవీ లఘ్వాసి యతవాక్కాయమానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామక్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. వివరణ: వ్యక్తి ఎప్పుడైతే పరిశుద్ధమైన బుద్ధి కలవాడు అగునో మరియు ఇంద్రియములను చక్కగా నిగ్రహించి శబ్దము మరియు ఇతర ఇంద్రియ విషయములను త్యజించి రాగద్వేషరహితముగా ఉండును, అప్పుడు బ్రహ్మంను పొందుటకు పాత్రుడగును. అటువంటి వ్యక్తి ఏకాంతమును ఇష్టపడుతాడు, మితంగా తింటాడు, శరీరమనోవాక్కులను నియంత్రిస్తాడు, నిత్యము ధ్యానములో నిమగ్నమవుతాడు మరియు వైరాగ్యమును అభ్యాసం చేస్తాడు. అహంకారము, హింస, దురభిమానము, కోరికలు, ఆస్తిపాస్తులు తనవే అన్న భావన, స్వార్థము లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంతంగా ఉన్నవాడై పరబ్రహంతో ఏకీభావ స్థితిని పొందుటకు అర్హుడవుతాడు. అంటే పరమ సత్యమును బ్రహ్మన్ రూపంలో తెలుసుకోవటం.